రెండవ సెషన్లో మళ్ళా చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మనం ఉదయకాలంలో నేర్చుకున్న పాఠం సంఘం యొక్క భవిష్యత్తు అనే పాఠాన్ని గురించి ఇంకా మనకి 3వ పాయింట్ వరకు మనం చెప్పుకున్నాము. ఇందులో పాఠం యొక్క ఉద్దేశం ఏంటో 5 విషయాలు చెప్పాను. తర్వాత ముఖ్యాంశంలో మొదటిది కష్టాలు శ్రమలు తప్పక కలుగును. రెండోది అయినప్పటికీ కూడా సంఘము విజయం పొందుతుంది. సంఘము తనకు ఇవ్వబడిన పరిచర్యను ఈ కష్టంలో కూడా ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఉంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకున్నాము. మరి ఇంకా మనకి 45 నిమిషాలు ఉంది. వాస్తవంగా ఇంకొక పాఠాన్ని చెప్దామంటే ఈ పాఠం పూర్తి అవ్వలేదు. ఇది పూర్తి చేసేస్తాను ప్రభు చేత అయితే మరొకసారి ఏదైనా పాఠాన్ని. ఇది ఇంకా 4వ పాయింట్ ఉంది, 5వ పాయింట్ ఉంది, ఇంకా ఇంకొక 3వ అంశం కూడా ఉంది. నెమ్మదిగా చెప్తాను, అందరూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండేటప్పుడు ఆయన శ్రమల్లో ఉన్నా కూడా సువార్త ప్రకటించారా, ప్రకటించలేదా? చేయలేదా? అది ఆయన మనకు ఒక మాదిరి. ఆయన ఎప్పుడు ఆయన పని మానలే. ఇప్పుడు మనం కూడా అంతే. కాబట్టి క్రీస్తు ఎలాగైతే తన పరిచర్యను కొనసాగించారో, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నంత కాలం కూడా ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు? వెనకాల ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? యేసు ప్రభు వారు శ్రమల్లోనే దేవుని పరిచర్య చేశారా? అతనికి అన్నీ బాగా సమకూర్చబడుతూ పరిచర్య చేశారా? అతనికి అన్ని కష్టాలే కదా. అతను పేదింట్లో జన్మించాడు. పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా చాలామంది ఆయన చేస్తున్నంతసేపు వెనకాల తప్పులు పట్టడానికి తిరిగారు. ఆయన ఎంతోమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన పరిచర్యను మాత్రం ఆపలేదు. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు. కావున క్రీస్తు తన పరిచర్యను నెరవేర్చుతూ అతన్ని అలాగా కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన ఎక్కడున్నారు? దేవుని కుడిపార్శ్వాన ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆయన మనకి ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పని చేస్తున్నారు. అది తెలీదా మీకు? ఇప్పుడు యేసుప్రభు వారు పని చేస్తున్నారా, పని చేయటం లేదా? అంటే ప్రభువారు ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన చేస్తున్న పని ఏంటంటే, తండ్రి ఉన్నాడు, పక్కన యేసుప్రభు వారు ఉన్నారు. మనం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటే డానియేలు తప్పు చేస్తున్నాడు, మరొకసారి అవకాశం ఇవ్వు అని తండ్రికి విన్నవిస్తూ ఉన్నాడు ఆయన. అందుకు మనము ఇంకా బ్రతుకున్నాం. తేడా గమనించండి చాలా జాగ్రత్తగా. కొన్నిసార్లు మనం మెరుగుపడిన తర్వాత ఇతరులను ఏమనుకుంటామంటే తృణీకరిస్తాం. అతనేంటి అలా నడుస్తున్నాడు, అతన్ని త్రోసేయండి బయటకు అని అంటాం మనం. కానీ మన జీవితంలోని మనం చేస్తున్న పొరపాట్లను ఇంకా కూడా యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే, తండ్రి దగ్గర కూర్చొని ఆయన పక్కన ఉండి, ఈరోజు మార్చి 29వ తేదీ, మార్చి 30వ తేదీని కూడా మనం చూస్తున్నామంటే కేవలము ప్రభువారు అక్కడ ఉండి తండ్రితో ఏమని చెప్తున్నాడు? మరొక రోజు అతనికి ఇవ్వండి, మరొక రోజు ఆమెకి ఇవ్వండి అని దేవుడి దగ్గర అడుగుతున్నాడు. అది విషయం. సంఘము అంత మేలు పొందుకుంటుంది ఆయన దగ్గర. అది ఆ పాత్ర ఆయన పోషిస్తూ ఉన్నాడు. అలా పోషించకపోయి ఉంటే సంఘం ఉంటుంది ఇంకా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆనాడు నాదాబు అబీయులు వెళ్ళి మందిరంలో చిన్న పొరపాటు చేస్తేనే చనిపోయారు కదా. చనిపోలేదా? వెంటనే చనిపోయారు, కొద్ది రోజుల తర్వాత చనిపోయారా? ఎందుకు? సంఘం ఏర్పడిన కొత్త దినాల్లో కూడా సంఘానికి భయం కలగాలని అననీయ సప్పీరాలు ఏమయ్యారు? వెంటనే చనిపోయారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. తండ్రి ప్రేమిస్తున్నాడు, కుమారుడి చేత ప్రేమించబడుతున్నాం. ఆయన ఎంతగా తాను అక్కడుండి కూడా ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటంటే, నేను సంఘానికి ఒక మంచి మాదిరిని చూపిస్తూ, నేను కష్టంలో ఉన్నా కూడా ఎప్పుడు దేవుని పరిచర్యను మాత్రం
బాగా చేయాలనే మనస్సు మన అందరికీ ఉండాలి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 'అంతా మనం వాస్తవంగా చదవాలి, కానీ ఇప్పుడు చదవము. 10వ అధ్యాయములో ఆయన చేస్తున్న పని చూడండి. 5వ వచనం నుంచి. కాబట్టి చదవండి బ్రదర్, త్వరగా చదవండి, పాఠం అవ్వదు లేకపోతే. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాననింటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియో అవి నీకిష్టమైనవి కావనియో పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత నెరవేర్చారమ్మా ఆయన చిత్తాన్ని? అమ్మా ఎంత? 100కి 100 పాళ్ళు. క్రీస్తు 4వ పాయింట్ ఏంటంటే, క్రీస్తు తన పరిచర్యను నెరవేర్చుటను కొనసాగించెను. ఇప్పుడు కూడా సంఘం కోసం ఆయన పని చేస్తున్నాడా? పని చేయలేదా? చేస్తున్నాడు. అది ఇప్పుడు కూడా యేసుప్రభు వారు పనిచేస్తూనే ఉన్నారు సంఘం కోసం. సంఘానికైనా ప్రధానమైన యాజకుడిగా ఉన్నాడు. ఇందులో మనకు ప్రధాన యాజకుడుగా ప్రభువారు ఉన్నారు. మనకు ప్రధాన యాజకునిగా ప్రభువారు ఉన్నారు. ఆయన చేస్తున్న పని చిన్న పని కాదు. ఎవరైనా కానీ పరిపూర్ణత సాధించాలంటే ఎవరి వెనకాల నడుచుకుంటూ వెళ్ళాలి? యేసు ప్రభు వారి వెనకాల. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3:6 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. 3:6. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారింటి చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి ఏం చెల్లిస్తున్నానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడండి. వాస్తవంగా ఫిలిప్పీ పట్టణంలో ఉన్న వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే సువార్తను విన్నారో ఆ రోజు నుంచి కూడా సువార్త విషయంలో సహకరించలేదా? ఇప్పుడు సువార్త మనం చేయటం వల్ల అసలు మనలో ఆరంభించిన వాడు కూడా ఎవరంటే యేసు ప్రభు వారు. సువార్తను విని విశ్వాసం ఎప్పుడైతే ఉంచామో ఆ రోజు నుంచి కూడా మనము ఆ సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. ఎప్పుడు కూడాను. ఒకవేళ యేసు ప్రభు వారే మనకి ఎదురైతే మనల్ని ఏ పని చేయమని కోరుతారు? నేను నా పరిచర్యను ఎలాగైతే నెరవేర్చడం కొనసాగించానో, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంఘం ఏం చేయాలని చెప్తాడు యేసు ప్రభు వారు. దానికి ఫిలిప్పీ పట్టణంలో సంఘం ఉదాహరణ. వారు
ఏ రోజైతే బాప్తిజం పొందుకున్నారో ఆ రోజు నుంచి కూడా ఏం చేస్తున్నారు? పాలిభాగస్తులు అయ్యారు. అందుకే పౌలు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు, నాయన వాళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చావయ్యా, ఎప్పుడూ కూడా సువార్త ప్రకటించడానికి ఎంత ఇష్టపడుతున్నారు. అందుకే పౌలు బాగా ఇష్టపడిన సంఘం ఏది బైబిల్లోన? ఫిలిప్పి పట్టణంలో ఉన్న మాసిదోనియాలో ఉన్న సంఘాలే బాగా ఆయనకి ఎంతో సహకరించారు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘము బాగా సహకరించింది. ఎవరి పనిలోనంటే దేవుని పనిలో, సువార్త పనిలో. అందుకే వారి గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారి ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. అసలు వాస్తవంగా సత్క్రియలు మనం ఎప్పటి నుంచి ప్రారంభించగలం? బాప్తిజం తీసుకున్న దినం నుంచి ప్రారంభించగలం. అంతకుముందు ఎన్నో పనులు చేశాము, కానీ దేవుని దృష్టిలోని ముఖ్యమైన సత్క్రియ, ముఖ్యమైన క్రియలు ఏంటంటే సువార్తను వెదజల్లటం. సంఘము యొక్క భవిష్యత్తు ఏంటంటే మొదటి దినము నుంచి చనిపోయే దినం వరకు మనం అలాగా ఆ పనిలో పాలుభాగస్తులం అవ్వటమే ఆయనకి ఇష్టం. అలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి సంఘం రేపొద్దున్న ఎత్తబడే సంఘంగా ఉంటుంది. కాబట్టి సంఘము రేపు పరలోకంలో ఉండాలి అంటే అది మొదటి దినం నుంచి చివరి దినం వరకు కూడా, అంటే వాళ్ళు ఎంతకాలం అయితే భూమి మీద జీవిస్తూ ఉంటారో అంతకాలము ఆ పనిలో పాలివారై ఉండటం అనేది దేవుని చిత్తమై ఉంది, దేవునికి ఇష్టమై ఉంది. అది యేసు ప్రభు యొక్క ఆలోచన, మనస్సు అది. అందుచేత ప్రభువారు భూమి మీద ఉన్నంత కాలము తన పరిచర్య నెరవేర్చడానికి ఎలాగైతే కొనసాగించారో నేటి కాలమందు కూడా సంఘం కోసం ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేస్తూ ఉన్నారు. మన కోసం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. సంఘం కోసమే ప్రభు పరలోకంలో ఉండి తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని అనేక మార్లు ఆయనకి సహాయం కోరుతూ ఉన్నారు. ఆ రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది, మనం చదివినట్లయితే ఏముంది ఒకసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే 34 చదివేయండి ఒకసారి. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. ఎవరికి శిక్ష? ఒకవేళ మనకు శిక్ష విధించాలంటే ఎవరి చేతిలో ఉంది చెప్పండి అమ్మా? మనకు ఆయన తర్వాత. అంతేకాదు ఒకటి నెంబర్ 1 మృతుల్లో లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. అతను ఒకటి మృతుల్లో నుంచి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వాన ఉన్నవాడు, 3వది రాజుగా ఉన్నాడు, 4 మన కొరకు, 3వది ఏంటంటే మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. మన కొరకు అంటే ఇక్కడ ఎవరి కొరకు చెప్పండి చేస్తున్నాడు విజ్ఞాపన? సంఘం, కొంతమూరు క్రీస్తు సంఘం కొరకు. విజయనగరం ఎన్ని క్రీస్తు సంఘాలు ఉన్నాయి, అన్ని క్రీస్తు సంఘాల కొరకు ఆయన ప్రతిరోజు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అవునా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎవరి కోసమైనా ప్రార్థన చేయాలి, బాగా చేయాలి. దేవునికి ఇష్టమైంది ఏంటంటే రాజులందరి కొరకును, ప్రభువుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన చేయటం దేవునికి ఇష్టం. అది ఆయన కోరిక ఉంది. వాళ్ళైతే రక్షణ పొందాలి, మనమైతే రక్షణ కొనసాగించాలి. మనం రక్షణలో కొనసాగించాలి, మళ్ళీ ఆయన ఇంట్లోకి వెళ్ళిపోవాలనేది ప్రభు ఆలోచన. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రభు తన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని రెండవసారి రాబోతున్నాడు. కాబట్టి అక్కడుండి ఇక్కడ ఉన్న మనల్ని మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఆయన. అంత బాధ్యత తీసుకున్నాడు యేసుప్రభు వారు, చిన్న బాధ్యత కాదు. ఆయన అంత బాధ్యత వహిస్తున్నాడు. అది మనం స్పృహ కలిగి ఉండాలి. అయ్యో నా కోసం ప్రభు అంతగా ఏడుస్తున్నాడా, నా కోసం అంతగా వేడుకుంటున్నాడా, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడా, కనీసం నేను ఎవరి కోసం ప్రార్థన చేయలేకపోతున్నానే, నేను ఎవరి కోసం అడగలేకపోతున్నాననే బాధ నాకు ఉండాలి. ఎవరైనా తప్పిదంలో పడిపోతే వారిని మళ్ళా తిరిగి ఆ తప్పు త్రోవలోంచి తీసుకుని రావాల్సిన బాధ్యత సంఘానికైనా నాకే ఉంది. నేను కష్టపడాలి ఆ విషయంలో. అర్థమైందండి? నేను కష్టపడాలి, శ్రమ పడాలి ఆ విషయంలో. నాకు మంచి భవిష్యత్తు ఉంది తర్వాత అలా శ్రమ పడితే. అది గలతీ పత్రికలోని యాకోబు రాసిన పత్రికలోని 2 చోట్ల తెలియజేశాడు. ఎవ్వరు నరకంలోకి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు.
ఎవ్వరూ పాపములో కొనసాగడం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి వారిని ఆ త్రోవలోంచి మళ్లించవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే సంఘానికి ఉంది. అలాగే నన్ను త్రోవలో పెట్టే బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే పరలోకంలో ఉన్న యేసు ప్రభువారు ప్రతిరోజు కూడా డానియేల్ని కాపాడుతూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు. దీన్ని మనం మర్చిపోకూడదు. అంత భవిష్యత్తునిచ్చాడండి దేవుడు మన కొరకు. ఏదో ఒట్టొట్టిగా మనమేమో వచ్చి కూర్చోవటం లేదు. మనం ఈరోజు ఈ 29వ తేదీని ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే ఆయన కృప, ఆయన కనికరం మన మీద ఉంది. కావున ఇప్పుడు చెప్పండి, ప్రభువారు భూమి మీద ఉండేటప్పుడు శ్రమల్లో ఉండి కూడా మన కొరకు ప్రార్థన చేయలేదటమ్మా? చేశారా లేదా? అసలు గెత్సెమనే తోటలో చేసిన ఆ పెద్ద ప్రార్థన ఎవరి కోసమో తెలుసా? నా కోసమే, నీ కోసమే చేశాడు ఆయన, మన కోసమే చేశాడు ఆయన. సంఘానికి ఒక గొప్ప భవిష్యత్తు ఉంది, మీరేం కంగారు పడిపోవద్దు, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను, అంతవరకు మీరు మాత్రం చాలా ఓపికగా సహిస్తూ ఓర్చుకుంటూ పరీక్షలో నిలుస్తూ మీరు ఏం చేయాలంటే కొనసాగండి అనే సంగతిని మనకి బోధించాడు ప్రభు. మనకి ఈ బోధ తెలియపరుస్తుంది. కాబట్టి మొదటిది ఏంటంటే మనకు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన ఎంత సహాయం చేస్తున్నాడో చూడండి. అంతేకాకుండా ఒక విశ్వాసిని పరిపూర్ణునిగా చేయుటకు యేసు ప్రభువారు మనకు సహాయం చేస్తున్నారు. విశ్వాసిని పరిపూర్ణంగా చేయబడాలి, ఆయన కోరిక అది. ఇక్కడ ఉండి పరిపూర్ణంగా చేయబడాలి అనేది ఆయన ఆలోచన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని 13వ వచనం చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనలో అంటే అసలు అతని దయా సంకల్పం ఏంటి? అసలు మనం ఆయన నమ్ముకొని అందరం ఎవరు సంపూర్ణత సంపాదించాలి? యేసు ప్రభు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనమందరము పొందుకోవాలనేది ఎవరి యొక్క ఆలోచన, ఎవరి యొక్క సంకల్పము? దేవుని సంకల్పము. ఇలాగా మనం అలాంటి వారిగా తయారవ్వాలంటే ఇతను సహాయం లేకుండా ఎలా తయారైపోతాం? యేసు ప్రభు సహాయం లేకుండా తయారవగలమవుతామా మనము? ఆయన దయాపూర్వక సంకల్పంలో భాగంగా ఒక విశ్వాసి సంఘంలో ఉండి పరిపూర్ణతను సాధించాలనేది దేవుని కోరికై ఉంది, ప్రభు ఆలోచన ఉంది. అందుకే సంఘంలో ఉంచి మనలందరినీ పరిపూర్ణులుగా చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏమవ్వాలనేది దేవుని కోరిక అంటే పరిపూర్ణతను సాధించాలి. దీనికోసం మన పక్షాన సహాయపడుతున్నవాడు పరలోకమందున్న యేసు ప్రభువారు. అందుకు మనం ప్రతి ఆదివారం వచ్చి ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ ప్రతి ఆదివారం మనం కూర్చొని ప్రభు బల తీసుకోకపోతే మనం నిజంగా కృతజ్ఞులం అవుతాము. కృతజ్ఞులతో కాదు, కృతజ్ఞులం అవుతాం. కాబట్టి ఎందుకు నేను తీసుకోవాలంటే నేను పరిపూర్ణతను సాధించాలి, నేను పరిపూర్ణుడిగా కావాలి, అది దేవుడు ఆలోచన ఉంది. కాబట్టి మనమందరము కూడా క్రీస్తు తన పరిచర్యను నెరవేర్చుటను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈరోజు విశ్వాసి పరిపూర్ణత సాధించాలన్నా ఇతని సహాయం కావాలి. ఈరోజు మనమందరము కూడా ఆయన ప్రధాన యాజకత్వం కానీ వహించకపోయి ఉంటే మనము నిలవలేము, ఈ భూమి మీద ఈ సంఘంలో ఉండలేము. ఈ విధంగా యేసు ప్రభు వారు సహాయపడుతూ ఉన్నారు. 5వ విషయం ఏంటంటే, 5వ సంగతి, సంఘం యొక్క భవిష్యత్తులో సంఘాన్ని వధువుతో పోల్చాడు. అవునా? వరుడెవరండి? మనం చివరిదే చూస్తున్నాం, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు వరుడుగా ఉన్నారు, సంఘం వధువుగా ఉంది. అప్పుడు ఈరోజైనా రేపైనా ఎల్లుండైనా ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా ఏ రోజు యేసు ప్రభు వస్తాడో తెలియదు మనకి. చెప్పండి, ప్రభువారు వచ్చిన తర్వాత ఎందుకోసం రాబోతున్నారు మధ్యాకాశంలోకి? అతని టార్గెట్ ఏంటి? అసలు గురి ఏంటి? అసలు ఎందుకోసం ఆయన రావాలి, ఎందుకోసం వస్తానని చెప్పాడంటే, క్రీస్తు
తన పెండ్లి వధువు అయిన అతని సంఘం కొరకు మాత్రమే రాబోతున్నాడు. అంతే తప్ప ఇక్కడ ప్రకృతి అందాలు చూడడానికి కానీ, ఇక్కడ ఏదో కొద్ది సంవత్సరాలు పరిపాలించడానికి కానీ దేనికోసం రావటం లేదు. మొదటిసారి చాలా గొప్ప పని కోసం వచ్చాడు. ఎందుకోసం వచ్చాడండి ఆయన? దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి చాలా ఉద్దేశాలతో వచ్చాడు. కానీ రేపు వచ్చేది ఒకే ఒక ఆలోచనతో వస్తున్నాడు. అదేంటంటే కొంతమూరు క్రీస్తు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి ఒకే ఒక ఉద్దేశంతో వస్తున్నాడు. అంటే ఆయన తన వధువైన తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అర్థమైందండి? ఒకసారి ఒక ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, చూడండి, మామూలుగా ఆయన చెప్పాడు, నిజమో కాదో, ఒక డాక్టర్ గారికి ప్రదానం చేయబడింది ఒక ఆమె. ప్రదానం అయిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకోకుండా. కొద్ది రోజుల తర్వాత ఆ యవనస్తుడైన డాక్టర్ తిరిగి వచ్చాడు పెళ్లి చేసుకుందామని. తిరిగి వచ్చినప్పుడు పెళ్ళి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. అప్పుడు ఆమెను చేయి పట్టుకున్నాడట. ఇలాగా పట్టుకోగానే విడిచిపెట్టేసి నేను ఈమెను చేసుకొని అన్నాడంట. అంతే, ప్రధానం అయిపోయింది, చేసుకొని అన్నాడంట. ఎందుకు చేసుకొని అన్నాడు అనేసి అందరికీ అర్థం కాలేదట. అప్పుడు వెంటనే అప్పటికి ఆమె గర్భిణీగా ఉందటండి. ఎలా తెలిసిందంటే, ఆయన ఇలా పట్టుకోగానే ఇక్కడ పల్స్ ఉంటుంది కదా, హార్ట్ బీటు ఇక్కడ తెలుస్తుంది. ఎడం చేతిలో ఒక నాడి ఉంటుంది, వేగస్ నాడి అని అంటారు, పొడవుగా ఉంటుంది, ఇక్కడి నుంచి హార్ట్కి ఉంటుంది. అప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది ఇది పట్టుకోగానే, ఇలా చేయి పట్టుకోగానే డాక్టర్ గారు కదా, ఏదో తేడాగా కనిపించింది. వెంటనే ఆమె నేను వివాహం చేసుకుని అన్నాడు, వదిలేశాడు. పెళ్ళి జరగలే. రేపొద్దున ప్రభువారు వస్తారు నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి. మనలో తేడా ఉంటే మనల్ని వదిలేస్తాడు. అయిపోయింది, వివాహం జరగదు. వివాహం జరగకపోతే సంఘం ఎక్కడుంటుంది? భవిష్యత్తు ఏంటి? ఎక్కడండి? నరకమే. ఇంకా మరి కూడికలన్నీ ఏమవుతాయి అప్పుడు? నిష్ప్రయోజనం, అంతే. ఉదాహరణ, నిజంగా మన జీవితాల్లో నిర్దోషంగా, నిష్కలంకంగా బాగా ఉండాలి. అతను వాక్యం అనే ఆ ఉదక స్నానం చేత ప్రతి ఒక్కరిని డాగు, మచ్చ, మాయ ఏది లేకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? కలంకమైనది మరి ఏదీను లేకుండా, ముడత కానీ కలంకమైనను మరి అట్టిది ఏదైనా లేకుండా ఉండాలని వాక్యము చేత ఉదక స్నానం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ వాక్యం అందుకే ఇవ్వబడుతుంది మనకి ప్రతిరోజు. మనలో ఉన్న ఆ చెడు బుద్ధిని అంతటినీ కూడా, ఆ చెడు ఆలోచనలన్నింటినీ కూడా తొలగించుకొని ఆ మంచి భవిష్యత్తును మనం కలిగి ఉండటానికే రేపు యేసు ప్రభువారు వరుడుగా రాబోతున్నాడు. తన వధువైన క్రీస్తు యొక్క వధువుని తీసుకొని వెళ్ళటానికి, వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోబోతున్నాడు. అందుకోసమే రాబోతున్నాడు. అది మన భవిష్యత్తు, అది మన భవిష్యత్తు. ఆలోచించండి, మనందరం ఆలోచిద్దాం. అంత మంచి భవిష్యత్తు మనకు ఉంటుండగా మనకి ఎందుకు ఇంకా లోకాశలు? ఎంత 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 కాలం ఉన్నా కూడా మనం ఎందుకు ప్రయత్నం చేయటం లేకపోతున్నాము? నాయనా, నీ కుమారుని పంపించేటప్పుడు నేను తప్పకుండా రావాలి నీ సన్నిధిలోనికి. కాబట్టి క్రీస్తు తన పెండ్లి వధువైన సంఘం కొరకు తిరిగి వచ్చును. 5వ పాయింట్, ఇది భవిష్యత్తే. క్రీస్తు తన పెండ్లి వధువు అయిన సంఘము కొరకు అంటే మన కొరకు తిరిగి వస్తున్నాడు. అది 2వ రాకడ. ఇంకేమి, 2వ రాకడ యొక్క ఉద్దేశం అదే, వివాహ మహోత్సవం. కాబట్టి యేసు ప్రభువారు మళ్ళా రాబోతూ ఉన్నారనే సంగతి లేఖనాల్లో చాలా చోట్ల రాయబడింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఆ ఒలీవల కొండ దగ్గర అందరు మనుషులు మేఘాల మీద నుంచి అలా యేసు ప్రభు కొనిపోబోతూ ఉంటే వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు మేఘాల వైపు, అలాగ ఆకాశం వైపు చూస్తే వెంటనే దూత ప్రత్యక్షం ఏం చెప్పాడు? ఏమన్నారు? గలిలీయులారా, ఇంకా ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? వెళ్ళండి, అతను ఏం చెప్పాడు అది చేయండి అని చెప్పేశారు. మీరు ఎలాగైతే చూశారో వెళ్ళిపోవడం, అలాగే తిరిగి రావడం చూస్తారని చెప్పాడు వాళ్ళు, ఆయన చెప్పేశాడు. కాబట్టి మనందరం ఒకరోజు చూడబోతున్న గొప్ప దృశ్యాన్ని ఎన్ని నేత్రాలు చూస్తాయి?
ప్రతి నేత్రం చూడబోతోంది ఆ దృశ్యాన్ని. ఆయన వచ్చే సమయానికి మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి, బుద్ధిగల కన్యకల వలె. కావున యేసుక్రీస్తు ప్రభువారు తన పెండ్లి వధువైన సంఘం కొరకు తిరిగి వచ్చును. సంఘం యొక్క భవిష్యత్ అది. ఆయన వస్తాడు, రాబోతూ ఉన్నాడు. వచ్చేటప్పుడు అందువలన మనము ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద ఉండేటప్పుడు ఎవరితో ఉండాలి? భూమి మీద ఏం స్థాపించి వెళ్ళాడు? సంఘాన్ని. అదే సంఘం ఉంది కదా, అంటే సంఘము క్రీస్తు శరీరంతో పోల్చబడింది కదా, అందులో అవయవాలుగా మనం పనిచేయాలి, అవయవంగా ఉండాలి. అందువలన మనం అందరం కూడా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో కూడా ఉండాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. చూడండి, అందరం చూద్దాం. 4వ అధ్యాయము 13 నుంచి చదివితే, ఎప్పుడు మనం మరణించిన వారి దగ్గర చదువుతాం కదా ఇది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండాలని నిద్రించుచున్న వారు గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం. అంటే చాలామంది ఏమనుకున్నారంటే, అసలు చనిపోతున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అలా ఏంటి అలా పరిస్థితి, అసలు వీళ్ళు ఉంటారా? అప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించేవాడిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వస్తాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరంతోనూ పరలోకం నుండి ప్రభు దిగి రాబోతున్నాడు, దిగి వచ్చును. క్రీస్తునందు ఉండి, ఇది అందరూ రెడ్ ఇంక్తోని లేకపోతే బ్లూ ఇంక్తోని గీత గీసుకోండి. క్రీస్తునందు ఉండి అన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, మనం పాయింట్ ఏంటంటే, ఇక్కడ సంఘము అనేది ఎప్పుడు కూడా సంఘము అనే మాటను క్రీస్తునందు అనే మాటతో పోల్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందే ఉండాలి చనిపోయినంత వరకు. ఎంతవరకు అండి? అది నిరీక్ష. అలాగే ఉండాలి, క్రీస్తునందు ఉండాలి. క్రీస్తుకు వేరుగా ఉంటే, క్రీస్తు దగ్గర లేకపోతే భవిష్యత్తు జీరో, ఏమి లేదు, ఇంకా ఫ్యూచర్ జీరో, నిల్లు అయిపోతుంది. అది విషయం. కాబట్టి నేను ఉండను అని నువ్వు వెళ్ళిపోయావనుకో, ఉద్యోగం వచ్చే లేకపోతే ఇంకేదో కారణం పెట్టో ఇంకెక్కడికో దూరంగా వెళ్ళిపోయో, నీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నువ్వు చివరి దినాల్లోనైనా ఆ విషయాన్ని, అంటే ఆ సహవాసాన్ని కోల్పోతే మాత్రం నష్టం ఉంది మనకి. మన ముఖ్యంగా యవ్వనస్తులు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు. మనం అన్నాడు. ఇక్కడ మనం అంటే ఎవరండి? చెప్పండి అమ్మా, మనం అంటే ఎవరు? సంఘమే. సంఘం గురించే మాట్లాడుతున్నాడు. మనము వానితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. మనకన్నా ముందు క్రీస్తునందు ఉన్నవారు ప్రభుతో ఉంటారు. సంఘంలో ఉన్న మనం కూడా ప్రభుతో ఉంటాము. సంఘానికి వెలుపల ఉన్న వారికి ప్రభుతో ఉండే అవకాశం లేనే లేదు. అది విషయం, అది భవిష్యత్తు. ఒకవేళ లేదనుకోండి, నేను వేరుగా ఉన్నాననుకోండి, నాకు భవిష్యత్తు లేదు. నా భవిష్యత్తు ఏంటంటే జీవితాంతం ఆయనతో కూడా ఉండాలి, నేను ప్రభుతో ఉండాలి. నేను ఒకవేళ నేను మంచి స్థితిలోకి వెళ్ళినా కూడా ప్రభుతోనే ఉండాలి. నా సహవాసాన్ని నేను కాపాడుకోవాలి. దేవుడితోనూ ప్రభుతోనూ పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధులతోనూ ఎల్లప్పుడూ సహవాసం చేసేవారుగా ఉండాలి. అది బట్ ఖచ్చితం. అది లేకపోతే లేదు అవకాశం. అందుచేత ప్రతి ఒక్కరు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవులమై నిలుచున్న మనము వానితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. అది భవిష్యత్తు. సదాకాలం ప్రభువుతో కూడా ఉండటం ఎవరికి దక్కుతుందో అవకాశం చెప్పండి? క్రీస్తు వధువు, పెండ్లి వధువుకు మాత్రమే దక్కుతుంది. సదాకాలం ఆయనతో ఉండటం మన నిరీక్షణ. అంటే నేను ఎందుకు నిరీక్షిస్తున్నానంటే ప్రభువుతో ఉండాలని నాకు ఆశ ఉంది. పౌలు అన్నాడు, బ్రతుకుటైతే క్రీస్తు,
నాకు ఆయనతో ఉండాలని ఆశ ఉంది అని అన్నాడు పౌలైతే. అలాగే ఈ భూమి మీద ఉన్న కాలంలో ఇక్కడ సంఘంలో ఎంత బాగా మనం ఉంటామో, ఆ సంఘాన్ని బాగా అర్థం చేసుకుంటామో, ఇక్కడ ఉన్నవారే రేపు ప్రభువుతో అక్కడ ఉంటారు. ఇక్కడ లేనివారు అక్కడ ఉండరు. ఇక్కడ ఒకవేళ దాన్ని కొనసాగించుకోలేని వారు నష్టపోతారు. నువ్వు కొనసాగించబడాలని ఆయన ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడు. నిన్ను విశ్వాసినిగా ఉన్న నిన్ను పరిపూర్ణగా చేసి రేపొద్దున నిన్ను ఆ వధువుగా స్వీకరించాలనుకుంటున్నాడు ఆయన. అందుకోసమే ఇదంతా ఏర్పాటు చేశాడు. కాబట్టి సదాకాలం మనం ఎవరితో ఉంటాం చెప్పండి అమ్మా? సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పాడు. కావున మనందరం ఆదరించబడదాము, ధైర్యపరచబడదాము. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విషయం చెప్తున్నాడు. చూడండి, అక్కడ 6 నుంచి కలిపి ఉన్నది కదా, చదువుతున్నాను చూడండి అందరూ. 6 నుంచి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. ఎవరికమ్మా వివాహము? చెప్పండి, ఎవరికి వివాహము? గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. ఆయన భార్య ఎవరు? ఆయన భార్య అమ్మా ఎవరు చెప్పండి? వెనకాల వాళ్ళు ఆయన భార్య అన్నాడు. ఎవరు ఆయన భార్య? మనమే. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. కాబట్టి భూమి మీద ఉండి మనం ఎల్లప్పుడూ సిద్ధపరచుకుంటూ ఉండాలి. సిద్ధపరచుకోవడం ఇది ఒక భాగము. సిద్ధపరచుకుని ఉన్నది. తర్వాత గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచబడిన చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్లు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఎలాగైతే పెండ్లి కుమార్తెకి బట్టలు వేస్తారు మంచివి, మనం ఈ భూమి మీద ఉండి చక్కగా రోజు రోజుకి నీతి క్రియలు చేస్తూ ఆ వస్త్రాన్ని మన మీద కప్పుకోవాలి. ఆ వస్త్రంతో మనం అలంకరించబడాలి. మగ్గం నేసేటప్పుడు పొడుగు పేక అని 2 ఉంటాయి. అంటే నిలువుగా ఉండే దారాలు, అడ్డుగా ఉండే దారాలు ఉంటాయి. మనము ఇటు చూడండి అందరూ ఒకసారి. మనము ఇక్కడ నీతి క్రియలు చేస్తూ ఉంటే అక్కడ మగ్గం మీద ఆ యొక్క వస్త్రం నేయబడుతూ ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో నేయబడుతూ ఉంటుంది. రేపొద్దున్న మనం వెళ్ళేటప్పుడు ఆ వస్త్రాన్ని మన మీద కప్పేస్తాడు. మనం ఇక్కడ నీతి క్రియలు చేయాలి. ఆ నీతి క్రియలే నూలు దారాలు. అడ్డుగా నిలువుగా ఉన్న దారాలతో ఎలాగైతే వస్త్రం తయారు చేయబడుతుందో అలాంటి వస్త్రాన్ని పరలోకంలో తయారు చేస్తున్నాడు మన కొరకు. ఎవరికి తయారు చేయబడుతుందంటే ఏమీ చేయలేని వారికి కాదు, ఏమైనా చేస్తేనే తయారు చేయబడుతుంది అక్కడ. కాబట్టి ఆ నీతి క్రియలు అనేవి చేస్తూ ఉంటే ఆ పెండ్లి కుమార్తెకి ఆ నీతి క్రియల వస్త్రాన్ని ధరింపజేసి పెండ్లి కుమారుడు ఆమెను వివాహం చేసుకొని అతనితో పాటుగా పెండ్లి కుమార్తెని కూడా అక్కడే ఉంచుతాడు. అది మన భవిష్యత్తు. కావున వివాహ మహోత్సవం వచ్చేస్తుంది. తన భార్య ఏం చేయబడుతుంది? అలంకరించబడుతుంది. ఇక్కడ భూమి మీద ఉండి మనం నీతి క్రియలు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే 8వ వచనం, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్లు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతను నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకు ఆయన పాదముల ఎదుట సాగిలబడగా అతడు వద్దు సుమి అని చెప్పేశాడు. అవునా, ఇదేదో రహస్యమైన సంగతి కాదు, ఇది మనకు బయలుపరచబడింది. ముందుగా యోహాను చూసేశాడు. కాబట్టి ఎవరైతే సిద్ధపడతారో వారు ఖచ్చితంగా మేలు పొందుకుంటారు. అందువలన మనం ఎల్లప్పుడూ ఎవరితో ఉండటానికి సిద్ధపడుతున్నాం ఈ భూమి మీద? నెంబర్ 1 మనము ఎల్లప్పుడూ ఆయనతో ఉండుటకు
ఉండుటకు సిద్ధపడవలెను. ఆయనతో ఉండడానికి సిద్ధపడాలి. రెండవ మాట 21వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనం చదవచ్చు. అయితే ఇప్పుడు అదంతా చదవం కానీ చూడండి, సంఘానికి ఒకరోజు ఇక్కడ కష్టాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ బాధలు ఉన్నాయని చెప్పాం కదా, ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కానీ రేపొద్దున్న సంఘానికి కలుగుతున్న గొప్ప మేలేంటో 21వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, 3వ వచనం చదివేస్తున్నాను, లేకపోతే 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యందు దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. అమ్మా, భూమి మీద ఎన్నో కష్టాలు మనం పడ్డాం కదా సంఘంలో ఉండేటప్పుడు. ఆ రోజు ఇంకెన్ని కష్టాలు ఉంటాయి చెప్పండి? అక్కడ ఉంటాయా? ఉండదు. మీ అందరికీ బాగా తెలుసు, యేసుప్రభు లోకారాసిన సువార్తలో చెప్పిన సంగతి ఏంటంటే, ఒక ఆయన చనిపోయారు, ఇద్దరు చనిపోయారు ఒకే రోజు. ఎవరు? ధనవంతుడు, లాజరు. లాజరు పరిస్థితి ఏంటి, ధనవంతుడి పరిస్థితి ఏంటి? అమ్మా, లాజరు పరిస్థితి ఏంటి, ధనవంతుడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు బాగున్నారు, ఎవరు బాగులేదు? లాజరు బాగున్నాడు, కానీ భూమి మీద ఉండేటప్పుడు ఆయన ఏమని పిలువబడ్డాడు? దరిద్రుడు. కుక్కలు అతని కురుపులు నాకుతున్నాయి. ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఆయన పరిస్థితి అంత తేటగా చూపించాడు. కానీ ధనవంతుడైతే ప్రతిరోజు సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తారుమారైపోయింది. అతను నెమ్మది పొందే స్థలంలో ఎంతో విశ్రాంతిని అనుభవిస్తూ ఉంటే, ధనవంతుడైతే చిటికిన వేలుతో కొద్దిగా నీరు నాకు ఇవ్వమని బ్రతిమాలుకుంటూ వేడుకుంటూ ఉన్నాడు. పరిస్థితి మారిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో గొప్ప పరిస్థితిని మనం చూడబోతున్నాం. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. కష్టాలు ఉండవు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏమీ ఉండదు. యేసు ప్రభువారు అతని దగ్గర మనల్ని చేర్చుకోబోతూ ఉన్నారు. అంత గొప్ప స్థితిని మనం ఒకరోజు అనుభవించబోతూ ఉన్నాము. ఆ స్థితి కోసమే ఈ భూమి మీద సంఘము కృషి చేయాలి, ప్రయాసపడాలి. అది గొప్ప స్థితి, అది మరువురాని స్థితి. అందుచేతనే అక్కడ మనం దేవుడితో ఉంటాము. దుఃఖమైననో ఏడ్పైననో వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. యోహాను విన్నాడు. ఆ కష్టాల్లో ఉన్న క్రైస్తవులకి యోహాను చెప్పాలని, యోహాను చూసిన సంగతులని చెప్పాలని ఈ దర్శనాన్ని అంతటినీ యోహానుకు చూపిస్తున్నాడు దేవుని దూత. ఈరోజు కొంతబూరులో ఉన్న క్రీస్తు సంఘానికి కానీ మనందరికి కానీ ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాడు. మీకు కలగబోయే ఆ గొప్ప స్థితి దగ్గర ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావు. అవునా? అంత మంచి స్థితిని పెండ్లి కుమార్తె పొందుకోబోతుంది. పెండ్లి కుమార్తెను అలంకరిస్తున్న యేసు ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించబద్దులమై ఉన్నాము, జ్ఞాపకం చేసుకోవలసిన బద్దులమై ఉన్నాము. మర్చిపోకూడదు, విడిచిపెట్టేయకూడదు. క్రీస్తునందే ఉండాలి. మనందరికీ మంచి భవిష్యత్తు ఉందని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. చిన్న చిన్న వాటి కోసం ఆశపడిపోయి ఆకాన్లాగా పాపం చేసేయకూడదు. ఆకాను పాపం చేయటం వల్ల ఎంతమంది చచ్చిపోయారు? ఒక్కడేనా? అందరూనా? ఆకాను ఒక్కడే చనిపోయాడా? చంపారా? ఎంతమందిని చంపారు ఆకాన్తో పాటుగా? ఆకాన్ ఇంటి వారు అందరిని తీసుకెళ్ళిపోయారు, పశువులను తీసుకెళ్ళిపోయారు, అందరినీ కాల్చేసి వారి మీద రాళ్ళను కుప్పగా వేసి వెళ్ళిపోయారు. అంతే. ఎవరు చూడరు అనుకొని పాపం చేస్తాం. కానీ మన ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వబడిన రక్షణ చాలా గొప్పది. ఆలోచిద్దాం. కలగబోయే ఆ గొప్ప వివాహ మహోత్సవం మన కోసమే ఏర్పాటు చేస్తున్నాడు. అందులో మనం ఉందాం. ఆ వివాహ మహోత్సవం మనం చూసి ఎల్లప్పుడూ, రాశాను కదా, క్రీస్తు తన పెండ్లి వధువు అయిన సంఘం కొరకు తిరిగి వస్తున్నాడు. నేను సిద్ధపడతాను, మనం సిద్ధపడతాము, మనం ఆయనతో వెళ్తాము. బహుమానం పోగొట్టుకోకూడదు. ప్రభు మన బహుమానాన్ని మనకి ఇవ్వడానికి వస్తున్నాడు. 5వ వచనం చూడండి.
అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును, చదవండి అందరూ, నమ్మకమును, ఏ మాటలు? ఇవేమీ అబద్ధం కాదు. ఈ మాటలు నమ్మకమును నిజమనే ఉన్నవి గనుక వ్రాయు అని ఆయన నాతో చెప్పాను. వ్రాయు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారికి నమ్మలేరు అన్ని విషయాలను. నమ్మగలరండి? కొద్దిగా కష్టమే. మోషేని ఫరో దగ్గరికి దేవుడు పంపిస్తే మోషే కొన్ని మాటలు చెప్తుంటే ఇశ్రాయేలు నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు. ఎందుకు నమ్మలేదండి అమ్మా? ఎందుకు నమ్మలేదమ్మా? ఒకసారి నిర్గమకాండం తీయండి. అంటే చెప్తున్నాను, ఇది కూడా క్రైస్తవ జీవితంలో కూడా మనం కొన్నిసార్లు మనం నమ్మలేము. 6వ అధ్యాయం 9వ వచనం గట్టిగా చదవండి బ్రదరు. ఆ, 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 ఆ. విన్నారా వినలేదా? అసలు ఏం చెప్పాడు మోషే వెళ్ళి? అయ్యా, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవులతో చెప్పిన మాట ఏంటంటే, ఆ కనాను ఇస్తానన్నాడు, కనాను ఉంది మనకి, ఏం భయపడకండి, కనాను వస్తుంది, ధైర్యంగా ఉండండి అంటే, వాళ్ళవయ్యా నువ్వు చెప్పావు మాటలు అవన్నీ, మేము కష్టాల్లో బాధలు పడుతుంటే నువ్వు ఇలాంటి మాటలన్నీ చెప్తే మేము వింటామా అని వారి మనోవ్యాకులమును బట్టి, కఠిన దాసత్వం బట్టి, కష్టాలు బట్టి వాళ్ళు నమ్మలేదు. ఈరోజైనా క్రైస్తవ జీవితం ఆరంభించిన తర్వాత నీకు ఏదైనా కష్టము శ్రమ వస్తే ఇక్కడ అంటున్నాడు, పొందబోయే బహుమానం వాస్తవము, నిజం, అది నమ్మండి అని వారికి రాయు అని దూత చెప్తూ ఉన్నాడు. అందుకే 5వ వచనంలో ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇలా అన్నాడు, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయును, అనగా ఆదియు అంతమునై ఉన్నాడన్నాడు. ఉన్నవాడను, దప్పిగొనువానికి జీవజలం బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుణ్ణి ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. జయించువాడికి బహుమానము. కాబట్టి మన బహుమానాన్ని మనకి ఇవ్వటానికి రాబోతున్నాడు. మన బహుమానమును మనకు ఇచ్చుటకు రాబోచున్నాడు. అప్పుడు మనం ఈ భూమి మీద ఉండి జయిస్తూ ఉండాలి. ఎవరిని జయించాలి? ఇక్కడ రాసే 3వ పాయింట్, ఎవరిని? సంఘంతో ఎవరు రోజు పోరాడతారు? సాతాన్ని జయించే ఆ స్వభావాన్ని పెంచుకోవాలి. ఇతన్ని జయిస్తూ ఉంటే సంఘము, ఇదిగో జయించేవాడికి బహుమానం కలుగుతుంది, మనకి ఇవ్వడానికి వస్తున్నాడు. ఒకవేళ ఇతన్ని జయించలేదనుకోండి, సాతాన్ని జయించలేదనుకోండి, బహుమానం పొందుకోలేరు. బహుమానం పొందాలంటే ఖచ్చితంగా అపవాదితోని మనం రోజు ఏం చేయాలంటే పోరాడుతూ ఉండాలి. అలాగా మనం పోరాడి ఆ గొప్ప విందులో మనం ఉండి ఆ జయోత్సవంలో మనం పాల్గొనవలసిన వారిగా ఉన్నాము. అలా ఉంటే మనమందరము మేలు పొందుకుంటామని కోరుతున్నాము. అందరం కూడా ఎదురు చూద్దాము. చివరి మాట ఏంటంటే, అపోస్తులైన పౌలు చెప్పిన మాటను మనం చదువుకొని మనం ముగించుకుందాం. అంటే యేసుప్రభు వారు నీ బాగా నమ్మిన అపోస్తులైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం చదువుకుందాము. అతడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అతనికి ఎంత మంచి భవిష్యత్తు ఉందో అతను చూశాడు. అతను అంటున్న మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి మాట. మనం ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ చివరి మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అందరూ చదువుకోండి ఇప్పుడు. అమ్మా ఏమన్నాడు? మంచి పోరాటము. ఎవరు అతను అంటున్నవాడు? ఎవరమ్మా అంటున్నారు ఆ మాట? అపోస్తులైన పౌలు. ఇది చనిపోయిన వారి జ్ఞాపకార్థ కూడికల దగ్గర రాస్తూ ఉంటారు ఈ మాటని. మంచి పోరాటం పోరాడి తిని, తర్వాత నా పరువు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదటంటే భవిష్యత్తు ఈ రోజా?
భవిష్యత్ అది అది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, అది పౌలు చేసిన పోరాటంలో సంపాదించుకున్న మంచి భవిష్యత్తు. అది సంఘం యొక్క భవిష్యత్తు. సంఘంలో ఉన్నవారందరూ కూడా అనుకోవాలి, నేను మంచి పోరాటం పోరాడాలి, నా జీవితాల్లో విశ్వాసాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ జీవించాలి, నేను ఎప్పుడూ విశ్వాసంలో తగ్గిపోకుండా ఉండాలి, నేను విశ్వాసం పెంచుకోవడానికి ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పౌలుకు వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చాయండి చెప్పండి అమ్మా? యేసు ప్రభు తర్వాత బాగా కష్టాలు పడిన వ్యక్తి ఎవరు బైబిల్లో? అపోస్తలుడైన పౌలు కదా. పౌలే అంటున్నాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. మనకి ఏ కష్టాలు లేవు, మనం చాలా బాగున్నాం. మనకి ఆహారం దొరుకుతుంది, మనకు ఉద్యోగాలు ఉన్నాయి, చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి ఏది కొదువు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పౌలైతే ఎన్నో శ్రమలు పడ్డాడు. అతను అంటున్న మాట ఏంటంటే, నాకు కష్టాలు శ్రమలు వచ్చినా కూడా నేను మాత్రం పరిచర్య చేయటం మానేయలేదు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరువు కడముట్టించాను. ఇప్పుడు నా కోసం ఏం ఉంచబడిందంటే నీతి కిరీటాన్ని ఆ రోజు ఇవ్వబోతున్నాడు యేసు ప్రభు వారు. నా కోసమే కాదు, తర్వాత ఏమన్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అంటే ప్రభు రేపు రాబోతున్నాడు, ప్రభు ఎల్లుండి రాబోతున్నాడు, ప్రభు ఇప్పుడే రాబోతున్నాడు అని ఎదురు చూస్తూ జాగ్రత్తగా సంఘము జీవించవలసిన అవసరం ఉంది. సంఘంలో 70 మంది ఉంటే 70 మంది, 100 మంది ఉంటే 100 మంది, 150 మంది ఉంటే 150 మంది, 200 మంది ఉంటే 200 మంది, 5000 మంది ఉంటే 5000 మంది కూడా ఆ ప్రత్యక్షతను అపేక్షించేవారుగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు, నాకు బహుమానం తేబోతూ ఉన్నాడు, ప్రభు రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు, నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు, నిత్య నివాసంలోకి నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. తండ్రి, నేను నీ కోసం, నీ కుమారుని కోసం ఎదురు చూస్తున్నాను అనుకొని ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ ఉంటారో, అటువంటి వారికి అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ప్రభువారు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. అందుకోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది సంఘం యొక్క భవిష్యత్తు. కావున ఈ భూమి మీద నాకు సరైన అవగాహన ఉండాలి. చర్చ్ అంటే ఏంటో నాకు తెలియాలి. అసలు ఎందుకు వచ్చాను నేను ఈ చర్చిలోకి? అసలు చర్చ్ అంటే నాకు అర్థమైందా? కేవలం ఆదివారం ఆరాధనకి వచ్చి ఏదో ఒక ప్రార్థన కుడికలో కూర్చున్నంత మాత్రాన నేను దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేసినట్టేనా అని ఆలోచించుకొని, మనం వధువుగా ఉన్నాము, ఆయన వరుడుగా ఉన్నాడు. వరుడు ఏ రోజు వస్తాడు ఆయనకు కూడా తెలియదు అని చెప్పాడు. ఏ మనుషుడికి తెలియదు అన్నాడు, ఏ దేవదూతకు తెలియదు అన్నాడు. ఆయన వచ్చేసిన వెంటనే జరిగే కార్యక్రమం ఏంటంటే మనల్ని తీసుకెళ్ళిపోతాడు అంతే. అక్కడ నిత్యము ఆయనతో మనము సంతోషంగా ఆనందంగా యుగ యుగాలు ఉంటాం. ఇక్కడున్న శ్రమలు చాలా కొద్ది రోజులు మాత్రమే, కొద్ది క్షణాలు మాత్రమే. అందుకే అన్నాడు కదండి, ఒకసారి ఒక మాట చదివేద్దాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. 8:18 చదవండి, పైన ఉంటుంది. 8:18 గట్టిగా చదవండి ఎవరొకరు. 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు అంటే ఫ్యూచరా, ప్రెజెంటా, పాస్టా? ఫ్యూచర్. కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలం అంటే ఈ భూమి మీద చర్చిలో ఉంటుండగా వస్తున్న శ్రమలు ఎన్నదగినవి కావు, అంటే కౌంటబుల్ కాదు. మనం లెక్కించుకో అవసరం లేదు. మరి అందరం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరికీ సహాయం చేయాలి. మనందరికీ మంచి భవిష్యత్తు ఉందా లేదా చెప్పండి అమ్మా, అందరు గట్టిగా. అమ్మ వెనకాల వాళ్ళు చెప్పండి, ఉందా లేదమ్మా మంచి భవిష్యత్తు? మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుకి పునాదులు ఇక్కడే వేసుకుంటున్నాము. అందరూ మంచి పునాది వేసుకొని క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకొని చివరికి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగా అందరం సిద్ధపడాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, మనందరం కలిసి ఆ ప్రయాణంలో ఉండాలని కోరుతూ, ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. తమ్ముడు రాజకు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.